నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం చూస్తూనే ఉన్నాం 2 రోజుల నుంచి వేణుస్వామి అనే టాపిక్ అయితే బాగా వైరల్ అవుతుంది. అంటే ఈ వైసీపీ కార్యకర్తలు 2, 3 రోజులు ఆయన ముట్టడించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. సో ఒక ప్రముఖ సీమరాజు అని ఆయన ఒక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటారు. సో ఆయన ఏమంటున్నారంటే వేణుస్వామిని తరిమి తరిమి కొడతా ఉంటున్నారు సీమరాజు గారు. సో దానికి మీరేమంటారు? ఇయన్నీ పిచ్చి కుక్క మురుగుడు అంటారు. వేణుస్వామి ఆయన జాతకం చెప్పాడు. ఈ చ ఈయనే వస్తాడు అని చెప్పాడు. ఆయన చెప్పినవి చాలా విషయాలు అయినాయి. అంటే ఎస్ఆర్హెచ్ కూడా గెలుస్తుందని చెప్పాడు, ఓడిపోయింది. ఎస్ఆర్హెచ్ ఆయన గెలుస్తుందని చెప్పలా. మీరు అవకాశం ఉంది అన్నాడు. లాస్ట్ టైం ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసిందండి, ఓడిపోయింది. గవర్నమెంట్ ఫామ్ చేస్తే చెప్పలే. అదే చెప్తాను, రాంగ్. ఆయన ఏం చెప్పాడు, ఖచ్చితంగా కేసీఆర్ ఆరోగ్యము కేసులు ఎదుర్కొంటాడు, చంద్రబాబు జైలుకి వెళ్తాడు, కేసుకి ఎదుర్కొంటాడు అని చెప్పాడు. చంద్రబాబు జైలుకి వెళ్ళాడు, ఆయన కేసులు ఎదుర్కొంటున్నాడు. ఆ కవిత జైలుకి వెళ్తుందని చెప్పాడు. ఖచ్చితంగా ఎప్పుడు ఏడదు అని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు, ఏడుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన విషయాల్లో చాలా విషయాలు 80% సక్సెస్ అవుతుంది, కరెక్ట్ అవుతున్నాయి. 1, 2 తప్పుతున్నాయి. ఆ జ్యోతిష్కంలో ఉండొచ్చు. అదేముంది, ఒక జ్యోతిష్కం చెప్పేటప్పుడు దాని టైమింగ్ ఒక గంట తేడా ఉందనుకోమ్మా. ఆ గంట తేడా ఉంటే చాలా తేడాలు వచ్చేస్తాయి. ఆ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉంటే ఇప్పుడు నాకుంది, నా టైము నైట్ టైము. ఆ రోజుల్లో ఏం చేశారు, రోజులు మారాయి సినిమా ఫస్ట్ షోకి వెళ్ళి వచ్చినాక నేను పుట్టాను. ఆ టైం ఎట్లా, నా టైం కరెక్ట్గా లేదు. డేటు ఇయర్ ఉంది కానీ ప్లేస్ ఉంది కానీ టైము ఊహాజనితమే. ఏ టైం అయ్యారో, ఏ టైంకి వచ్చారు, పెద్దవాళ్ళు ఆ రోజులు నోట్ చేయలేదు. ఆ రోజుల్లో ఫస్ట్ సాయంకాలం 7 గంటలకు చీకటి పడ్డాక కానీ మొదలయ్యేవి కాదు. అది మొదలయ్యి ఎన్నింటికి అయింది, ఎన్నింటికి గుడివాడ నుంచి గుడిలో లేరు మా మదర్ వచ్చింది. ఆ సినిమాకి వెళ్ళి వచ్చిన రోజులు మరి సినిమాకి వెళ్ళి వచ్చినాక డెలివరీ అయ్యానంట నేను. అది ఏ టైం ఎవరికి తెలీదు. ఆ సినిమా షోకి వెళ్ళి వచ్చినాక అంటే గుడివాడలో షో అయ్యి గుడిలోకి వచ్చి అది టైమింగ్ ఏంటి, ఏ టైమింగ్ తెలియదు. అది తెలియనప్పుడు నా జాతకం కరెక్ట్గా రాయలేదు. అందువల్ల నా జాతకం నేను ఏ జ్యోతిష్కుడికి చెప్పినా కూడా లేనప్పుడు ఏదో ఊహాజనితంగా వాళ్ళు ఒక లెక్కలో చెప్పడం తప్పితే పర్ఫెక్షన్ ఉండదు. అట్లా కొన్ని తప్పచ్చు. అంటే వైసీపీ పార్టీ అంతర్జాతీయ కార్యదర్శి సీమరాజు గారు ఏమన్నారంటే వేణుస్వామి ఒక చికెన్ ముక్కలు పెట్టి పూజలు చేస్తూ ఉంటాడు, మందు పెట్టి పూజ చేస్తూ ఉంటాడు, ఆ మందు పెట్టి తర్వాత ఆ మందు కూడా ఆయన తాగుతాడు అంటున్నాడు. దానికి మీరేమంటారు? ఆయనే చెప్పాడు. అయ్యా, ఈడు చెప్పడం ఏంది పిచ్చోడు. ఆయనే ఓపెన్గా ఇంటర్వ్యూలో చూసి చెప్పాడు, నేను మాంసం తింటాను, ఈ జ్యోతిష్కం బానేస్తే కూడా మాంసం కొట్టు పెట్టి పూస్తాను కూడా చెప్పాడు ఆయన. నేను చేస్తాను, నా పూజల యొక్క ఈవెన్ డ్రింక్స్ వైన్ పెడతాను. ఎక్కడ చూసేసారు పూజల్లో మీరు అట్లా పెట్టడం మందులు? ఎందుకు పెట్టకూడదు? పెట్టే సిద్ధాంతాలు ఉన్నాయి. ఎందుకు మలయాళ పూజల్లో మందు పెడతారు, మొక్క పెడతారు కొన్ని పూజల్లో. అవన్నీ తమిళనాడులో పెడతారు. ఇవన్నీ ఏదో మనం ఇక్కడ బావిలో కప్పలాగా ఇక్కడ జరుగుతున్నది దేశం మొత్తం చూసుకోవాలి. అనేక విధానాల్లో, పూజ విధానాల్లో మాంసం కాళీకి పూజ చేస్తామంటే పెడతారు. ఇవన్నీ ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అంటే వైన్ కూడా పెడతారా సార్? వైన్ మందు కూడా పెట్టి మందు తీర్థంగా పోసే పూజలు కూడా ఉన్నాయి. అవి కరెక్టా కాదా నువ్వు నేను కాదు చర్చించాల్సింది. అది నడుస్తుంది తరతరాలు. మంత్రాలు కూడా రావంట కదా సార్, నిజమేనా? ఏమది నాకు తెలియదు. ఆయన మంత్రాలు రావా నాకు తెలీదు. ఆ విషయం ఒక్కటి ఆయన చెప్తున్న దాంట్లో ఏ లెక్కలో చెప్తున్నాడు, ఏ పూజల్లో చేసి చెప్తున్నాడు. ఆయన చెప్పిన దాంట్లో 80% కేజ్రీవాల్ విషయం కూడా 80% జరుగుతున్నాయి. ఏ లెక్కలో చెప్తున్నాడు, ఏ క్యాలిక్యులేషన్ చెప్తాడు మనకు తెలియదు. ఆయన చెప్తున్నది కరెక్టా కాదా, కరెక్ట్ అవుతుంది, ఒక 20% ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయితే ఇప్పుడు వైసీపీ ఎట్టి పరిస్థితుల్లో ఎవరెన్ని చేసినా ఆయన జగనే వస్తాడు అని చెప్తారు, ఛాలెంజ్ చేస్తున్నాడు. దాన్ని కౌంటర్ ఛాలెంజ్ చేయండి. ఈ పిచ్చిబాగుళ్ళు ఎందుకు, కౌంటర్ లేదు కూటమే వస్తుందని ఛాలెంజ్ చేయండి. ఆయన ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరైనా సరే ఈసారి కూటమే వస్తుందని. సో ఆయన లెక్క అది, ఆయన లెక్కలో చెప్తున్నారు. దాన్ని చేతనైతే ఛాలెంజ్ చేయాలి. అంతే తప్పితే కొన్ని పిచ్చిబాగుళ్ళు అంటే వేణుస్వామి ఒక సెలబ్రిటీగా పేర్లు ఉన్నవాడు కనుక అతన్ని విమర్శిస్తే మనం సెలబ్రిటీ అవుతాం అన్న బాపతగా తప్పితే అతనిదేమీ నాకు పెద్ద ఇంపాక్ట్గా అనిపించట్లేదు. సీమరాజా ఏమంటున్నాడంటే మా పార్టీని నువ్వు అధపతాలను తొక్కేయడానికి వచ్చావు అని వేణుస్వామి అంటున్నాడు. దానికి మీరే ఉంటారు?
అదే సీమరాజు వాగుడంతా కూడా కేవలం తన పబ్లిసిటీ తన పేరు పాపులర్ చేసుకోవడానికి ఇలాంటి వేణుస్వామి చెప్తున్నాడు కదా, వేణుస్వామి మీద కౌంటర్ చేస్తే మనం పాపులర్ అవుతాం. వేణుస్వామి మ్యాటర్ దాకా పాపులరు. ఈ ఛానల్ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా వేణుస్వామి అని వస్తూ ఉంటుంది. సో ఆ రేంజ్లో మనం వెళ్ళాలంటే ఆయన అటాక్ చేస్తే ఆటోమేటిక్గా మన పేరు బయటకు వస్తుంది. ఇలాంటి సెల్ఫ్ పబ్లిసిటీ కోసమును స్వయం దీనికోసం చేసే కమెంట్లు తప్పితే దాంట్లో ఒక బలం లేదు, దాంట్లో ఒక విలువ లేదు, ఒక విజ్ఞత లేదు. అంటే వైసీపీ పార్టీని ఎప్పటి నుంచో అంటుకొని ఉన్న వేణుస్వామి ఇట్లా వాళ్ళకి అనుకూలంగా చెప్తున్నారు బయట. దానికి మీరేమంటారు? ఆయన మిగతా వాడు కేజ్రీవాల్కి అనుకూలంగా ఉన్నాడు. కేజ్రీవాల్ జైలుకి వెళ్తాడని చెప్పాడు. ఎవరు నమ్మల కేజ్రీవాల్ సీఎం అని జైలుకి వెళ్తాడా అని నమ్మల. మరి కేజ్రీవాల్ జైలుకి వెళ్ళాడు, ఆయన చెప్పాడు ఖచ్చితంగా. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన కేటీఆర్ ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో జైలుకి వెళ్తాడు అని చెప్తున్నాడు. ఆయన కేటీఆర్ సీఎం అయితే కూడా చెప్పాడు, అయ్యాడా? ఆయన చెప్పలేదు. ఎప్పుడు ఎక్కడ పెట్టారు మీరు? ఎవడో వాడు ఆయన చెప్పిన దాన్ని ఇంకో రకంగా ఇంటర్ప్రిట్ చేసి చెప్పేవాడు. ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి ఆయన ఎలా చెప్పాడు తెలుసా? ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పరా. కేసీఆర్ అనారోగ్యం పాలవుతాడు, కేసులకి ఇదవుతాడు. కేటీఆర్నే అసలు పేరు మార్చడమే బ్యాడు, బీఆర్ఎస్ అని మార్చడమే ఓడిపోతుంది అని చెప్పాడు ఆయన. బీఆర్ఎస్ అని మార్చడం వల్ల ఆ పార్టీ నష్టపోయింది, బీఆర్ఎస్ మార్చకపోతే మళ్ళీ దానికి పుట్టగతులు లేవు కదా అని చెప్తున్నాడు ఆయన. కేటీఆర్ పేరు మీదే నడిస్తే అవకాశం ఉంది, స్ట్రైట్ అవే ముఖ్యమంత్రి అవుతాడు. అది జరగలేదు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రిగానే అయింది. ఆయన కేటీఆర్ ముఖ్యమంత్రి అని కనుక మొదలైతే ప్రయాణం ఆయన ఖచ్చితంగా స్ట్రైట్ అవే సీఎం అవుతాడు అన్నాడు. అది జరగలేదు కదా. అది జరగాలని చెయ్యాలని కేసీఆర్ గారికి ప్రయత్నించడం కూడా జరిగింది కదా, కానీ జరగల. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని వెళ్ళింది. ఇంకోటి సార్, వేణుస్వామి అమ్మాయిల్ని వల్ల వేసుకుంటున్నాడు, హీరోయిన్లు ఇట్లా పూజలు చేసి చెప్పి బయట. దానికి మీరేమంటారు? ఎవడో సేదవలో ఏం మాట్లాడతారమ్మా. ఆయన అమ్మాయిలకి జాతకాలు చెప్పాడు. కొంతమంది హీరోయిన్లు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుని ఆయన సలహాలు పాటించి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ అమ్మాయి ఉంది రష్మికకి నీ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుంటే అది నీకు బ్యాడు, అతనికి విడాకులు ఇచ్చేసేయి, నువ్వు అతని నుంచి దూరం అయితే నీ కెరీర్ బాగుంటుంది అని చెప్పాడు. అలాగే అమ్మాయి అతన్ని వదిలించుకున్నాక, అతనితో విడాకులు తీసుకున్నాకే టప్పని రైజ్ అయింది. పెళ్ళి అయిపోయింది ఆల్రెడీ. అంతకుముందు లవ్లో పెళ్లి చేసుకుని అంటే ఈ జాతకం చెప్పాడు ఈయన. నీకు మీ ఇద్దరు కాంబినేషన్ కుదరదు, నీ కెరీర్ ఉండదు కనుక అది పోయి ఆ కాంబినేషన్ మిస్ నువ్వు తప్పించుకుంటేనే నీ ఆర్టిస్ట్గా కెరియర్. లేదు ఆర్టిస్ట్ కెరీర్ అవసరం లేదు, నాకు ఆయనతో మా ఇద్దరికి లవ్ చేసుకున్నాం, అదే కావాలంటే అది నీ ఇష్టం. నువ్వు నాకు కెరీర్ అవసరం, కెరియర్ కావాలని అడుగుతున్నావు కనుక చెప్తున్నాను నేను. నీకు ఆర్టిస్ట్గా నీ కెరియర్ ఉండాలంటే ఈ కాంబినేషన్ కుదరదు. ఆ జాతకాల ప్రకారం సక్సెస్. అతను వదిలించుకుంటేనే నువ్వు ఆర్టిస్ట్గా ఎదగలవు అని చెప్పాడు. మరి అదే జరిగింది. ఆ అమ్మాయి అతని మాట నమ్మి విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్నాకే పుష్ప వచ్చింది, ఇంకో సినిమా వచ్చింది, హిందీ వీళ్ళు కూడా వెళ్ళింది. సో ఇవన్నీ ఏం చెప్తాం? ఆయన ఏ లెక్కలో చెప్తున్నాడో నీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన చెప్పిన దాన్ని మనం సక్సెస్ అవుతా ఉన్నాడు. సక్సెస్ అవుతున్న బట్టి ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఆయన అమ్మాయిలు పెట్టుకున్నాడు. ఇవన్నీ పిచ్చి మాటలు. అంతటి డిబ్యాచర్ ఏం కాదు అతను. డిబ్యాచరు కాదు, తాగుబోతు కాదు. మాటకు మనం మాట్లాడితే ఎట్లా? ఆయన అక్కడ నాసిక్లో ఒక పూజలు ఉన్నాయి. నాసిక్ పూజలకి ఈయన దగ్గరికి వచ్చిన వాళ్ళు కొంతమందిని ఆయన వాళ్ళ జాతక ప్రకారం అందరికి కొంతమంది నాసిక్ అక్కడ పూజ చేసుకుని అంటాడు. అక్కడ నాసిక్లో వాళ్ళు వేరే పూజ అది పేరు ఏదో ఉంది, పూజ పేరు కూడా. అలాంటి పూజలు అక్కడ ఉంటాయి. అది ఇక్కడ చేయరు, ఇక్కడ చేసేవాళ్ళు లేరు, అక్కడ నాసిక్లోనే జరుగుతాయి. సో అక్కడికి వెళ్ళి పూజ చేసుకురామని కూడా కొంతమంది చెప్తాడు. అది చేసుకొచ్చినాకే మీ విషయం చెప్పగలను నేను, ముందు మీకు ఆ దోషం ఉంది, అది అక్కడికి వెళ్ళని అంటాడు. ఇవన్నీ ఆయన ఏలెక్కడ వెళ్ళిన వాళ్ళు అలాగే చేసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆయన చెప్పేవి కరెక్ట్ అవుతున్నాయి. చెడు కూడా చెప్తున్నాడు ఆయన, మంచే కాదు, చెడు కూడా చెప్తున్నాడు, నీకు ఇది అయిపోద్ది అని. సో అది ఆయన ఏ లెక్కలో ఏ పండితుడిగా చెప్తున్నాడో మీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన చెప్పినవి జరుగుతున్నాయి. 80% జరుగుతుంది, మొత్తం 100% కాకపోతే 80% జరుగుతుంది కనుక వెళ్తున్నారు. కనుక రష్మికకి ఎప్పుడైతే అలా జరిగిందని ఓపెన్గా అందరికి తెలిసిందో ప్రతి హీరోయిన్ ఆయన దగ్గరికి వెళ్తున్నారు. తన కెరీర్ కోసం నన్ను ఏం చేయమంటారు, నా జాతకం ఏంటని.
సో దాంట్లో అమ్మాయిలు పిచ్చి అంటే పిచ్చి, ఇది సన్నాసులు అందుకంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సెల్ఫ్ పబ్లిసిటీ కోసం అని, వాళ్ళ ఐడెంటిఫికేషన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ కోసం వీళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు ఆ పేరు ఎంతమందికి తెలుసు? సీమరాజా. ఎంతమంది తెలుసు? ఆంధ్ర రాష్ట్రంలో చెప్పు సింహరాజు అని. వేణుస్వామి చెప్పు ఎంతమంది తెలుసు? 100 మందిలో వేణుస్వామి 60 మందికి తెలుసు. వీడు 10 మందికి కూడా తెలియదు. సింహరాజు ఓ 10 మంది కంపారిజన్గా, అతను 100 మంది తెలిస్తే వీడు ఒక 10 మంది తెలుస్తాడు. వీడు ఈ 10 మంది తెలిసి సింహరాజు కొంచెం ఆయన అటాక్ చేస్తే తను 10 నుంచి 20కి పెరుగుతాడు. ఇది ఈ పర్సనల్ ఇమేజ్ని పెంచుకోవడానికి, పర్సనల్ పబ్లిసిటీ పెంచుకోవడానికి, తను తాను ప్రమోట్ చేసుకోవడానికి ఇలాంటి చెత్త కమెంట్లు చేస్తూ ఉంటారు. అది దాంట్లో ఐ డోంట్ ఎంటర్టైన్ దట్, ఐ డోంట్ ఎంకరేజ్ దట్, ఐ డోంట్ అప్రిషియేట్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.